మరి ఒక్కరోజు పేదలకు ఎక్కడ నేను నీకు స్వయంగా చూడలేను నేనైతే ఎక్కడ పేదలకు సేవ. ఇంకా రేవంత్ రెడ్డి అన్న ప్రజల పక్షాన నుండి మాట్లాడిండేమో కానీ నువ్వు ఒక్కరోజు కూడా ప్రజల పక్షాన నుండి మాట్లాడలేవు. డబ్బు పెట్టినా మీడియా పోయి మాట్లాడినావు అంతే. ప్రజలతో ఉన్నది నేను చూడలేను. కాబట్టి బండ్ల గణేష్ గారు మీరు అనుకుంటున్న ఊహాగానాలన్నీ వృధా అయిపోతాయి. ఇది కాని పని. మీరు ఒకవేళ నిజంగానే ఎంపీ టికెట్ ఆశిస్తే ఫస్ట్ పబ్లిక్ సేవ చేయండి, ఆ తర్వాత పబ్లిక్ నీకు ఇప్పిస్తారు టికెట్. అర్థమవుతుందా? బండ్ల గణేష్ గారు నీకే నేను చెప్పేది. ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బండ్ల గణేష్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. కంపల్సరీ కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి ఈ వీడియో. నా ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి కూడా. ఓకేనా? జై హింద్, జై భీమ్.